Hi friends, welcome to my Coding for You channel. Error handling. Today topic వచ్చేసి ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇన్ పైథాన్. అసలు ఎర్రర్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం, అలానే ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటే ఏంటో కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ఎర్రర్ అంటే ఇంటరప్టింగ్ నార్మల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ కోడ్ ఈజ్ కాల్డ్ ఏ ఎర్రర్. సపోజ్ మనం కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, సంథింగ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఇంటరప్టింగ్ అనేది చేస్తుంది, సంథింగ్ ఏదైనా ఆపుతుంది కోడ్ని. సో అక్కడ ఏంటి మనకి ఎర్రర్ అనేది వస్తుంది. లేదా ఇంకొక నేమ్ ఏంటి అంటే ఎక్సెప్షన్. ఎర్రర్ అని కానీ ఎక్సెప్షన్ అని కానీ అంటాం. ఆ ఎర్రర్స్ని మనం హ్యాండిల్ చేయాలి అంటే బై యూజింగ్ ఎర్రర్ హ్యాండ్లింగ్. ఎర్రర్ హ్యాండ్లింగ్ని యూజ్ చేసి మనం ఎర్రర్స్ని హ్యాండిల్ చేస్తాం, రెడ్యూస్ చేస్తాం. సపోజ్ సంథింగ్ ఇన్స్ట్రక్షన్స్ని, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు అక్కడ ఇంటరప్ట్ అనేది చేస్తుంది. ఆ ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడానికి మనం ఎర్రర్ హ్యాండ్లింగ్ని యూజ్ చేస్తాం. అదేవిధంగా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని కూడా అంటాం. ఆ ఎర్రర్స్ని ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి అంటే సమ్ బ్లాక్స్ అనేవి ఉంటాయి. ఆ బ్లాక్స్ ఏంటి అంటే ట్రై బ్లాక్, ఎక్సెప్ట్ బ్లాక్, ఎల్స్ బ్లాక్, ఫైనల్లీ బ్లాక్. అసలు ట్రై బ్లాక్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము? రిస్కీ కోడ్, సంథింగ్ మనం సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని, ఒక కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఫ్యూచర్లో ఆ కోడ్లో ఎర్రర్స్ వస్తాయి అనుకుంటున్నాం. మనం ఎర్రర్స్ వస్తాయో లేదో తెలీదు. సపోజ్ మనం ఎర్రర్స్ వస్తాయి అనుకుంటున్నప్పుడు రిస్కీ కోడ్ని ఈ ట్రై బ్లాక్లో మనం రాసుకుంటాం. ఈ రిస్కీ కోడ్లో సపోజ్ అందులో మనకి ఎర్రర్స్ ఉన్నాయి అంటే ఎక్సెప్ట్ బ్లాక్ అనేది రన్ అవుద్ది. ఈ ట్రై బ్లాక్లో రిస్కీ కోడ్లో ఎర్రర్స్ ఉంటే ఎక్సెప్ట్ బ్లాక్ అనేది మనకి రన్ అవుద్ది. రన్ అయ్యి ఇందులో ఎర్రర్స్ ఉన్నాయి, సో ఇక్కడ ప్రింట్ ఎర్రర్ అనేది ప్రింట్ అవుద్ది. ఎక్సెప్ట్ అనేది రన్ అయ్యి ఎర్రర్ అనేది ప్రింట్ అవుద్ది. సపోజ్ రిస్కీ కోడ్లో ట్రై బ్లాక్లో ఎర్రర్స్ లేవు. ఎర్రర్స్ లేనప్పుడు ఏమవుద్ది? ఎల్స్ బ్లాక్లోకి వచ్చేస్తుంది. ఎల్స్ బ్లాక్ అనేది రన్ అయ్యి ఇక్కడ నో ఎర్రర్ అని చెప్పి మనకి ప్రింట్ అవుద్ది. ఇందులో ఎర్రర్ ఉంటే ఎక్సెప్ట్ బ్లాక్ అనేది రన్ అవ్వి ఎర్రర్ అని ప్రింట్ అవుద్ది. ఈ ట్రై బ్లాక్లో ఎర్రర్ అనేది లేనప్పుడు ఎల్స్ బ్లాక్లోకి వచ్చేసి ఎల్స్ బ్లాక్ అనేది రన్ అయ్యి అందులో స్టేట్మెంట్ నో ఎర్రర్ అని చెప్పి మనకి ప్రింట్ అవుద్ది. అసలు ఫైనల్లీ బ్లాక్ అంటే ఏంటి అంటే ఆల్వేస్ ప్రింట్ చేస్తుంది. ఈ ట్రై బ్లాక్లో ఈ రిస్కీ కోడ్లో ఎర్రర్ ఉన్నా ఎర్రర్ లేకపోయినా ఆల్వేస్ ప్రింట్ అవుద్ది. ఫైనల్లీ బ్లాక్ అనేది ఆల్వేస్ ప్రింట్ అవుద్ది. ఈ బ్లాక్స్ వల్ల మనకేంటి యూజ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. A=10 ప్రింట్ చేసాం. ప్రింట్ ఆఫ్ బి అని చెప్పి ప్రింట్ చేసాం. ఇక్కడ ఏంటి, మనం అసలు బి అనే వేరియబుల్ని మనం డిఫైన్ చేయలేదు. సపోజ్ రన్ చేసాం అనుకో, రన్ చేసి మనకి ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ ఏమవుద్ది, మనకి ఎర్రర్ ఏమొస్తుంది? బి ఈజ్ నాట్ డిఫైన్డ్ అని చెప్పి మనకి ఎర్రర్ అనేది వస్తుంది. అప్పుడు ఏంటి, మనకి ప్రోగ్రామ్ అనేది ఆగిపోద్ది, టెర్మినేట్ స్టేజ్లోకి వచ్చేస్తుంది, డిలేట్ అయిపోద్ది. సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఈ బ్లాక్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. అసలు ఈ బ్లాక్స్ యూజ్ చేయడం వల్ల టెర్మినేషన్ అనేది ఆగుతుందా అంటే, ఇన్ కేస్ ఈ రిస్కీ కోడ్ దగ్గర ప్రింట్ బి అని చెప్పి ఇక్కడ ఇస్తే ఇక్కడ ఏమవుద్ది, ఇక్కడ ఎర్రర్ ఉందని చెప్పి మనకి ప్రింట్ అవుద్ది. ఎర్రర్ ఉందని చెప్పి మనకు తెలిసినప్పుడు ఏం చేస్తుంది, ప్రోగ్రామ్ని అంతా టెర్మినేట్ చెయ్యదు. ఈ బ్లాక్స్ని యూజ్ చేసినప్పుడు ఇక్కడ ఎర్రర్ అనేది ఉంటే ప్రోగ్రామ్ అంతా టెర్మినేట్ అవ్వదు. టెర్మినేట్ అవ్వకుండా ఈ ఎర్రర్ అనేది హ్యాండిల్ చేసుకుంటుంది. ఇక్కడ ఏంటి, రిస్కీ కోడ్లో ఇక్కడ ఎర్రర్ అనేది ఉంటే ఎక్సెప్ట్లోకి వస్తుంది. ఎక్సెప్ట్ బ్లాక్లోకి వచ్చి రన్ చేసుకుని ఇందులో ఉన్న స్టేట్మెంట్ ఎర్రర్ అనేది ప్రింట్ చేసుకుని మనకు అవుట్పుట్ అనేది ఎర్రర్ అని చూపిస్తుంది తప్ప ప్రోగ్రామ్ అనేది టెర్మినేట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ 100 లైన్స్ ఆఫ్ కోడ్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, రన్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుద్ది, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎర్రర్ అనేది ఉంది. ఎర్రర్ ఉందని చెప్పి మనకి ప్రోగ్రామ్ అంతా టెర్మినేట్ అవ్వకూడదు కదా. సో అప్పుడు మనకి ఈ బ్లాక్స్ అనేవి యూజ్ చేస్తున్నప్పుడు అక్కడ ఎర్రర్ ఉందని చెప్పి మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుద్ది, కానీ మనకి టెర్మినేట్ అవ్వదు. అట్లాంటప్పుడు మనం ఎర్రర్ హ్యాండ్లింగ్ని యూజ్ చేసుకుంటాం. ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది సింపుల్ ప్రోగ్రామ్స్ని యూజ్ చేసుకుని మనం ఇంకా క్లియర్గా తెలుసుకోవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఏంటి అంటే A=10 ప్రింట్ బి అనే వేరియబుల్ని మనం ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటి అసలు మనం బి అనే వేరియబుల్ని మనం తీసుకోలేదు. సో మనం రన్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది, మనకి రన్ చేస్తే ఎగ్జిక్యూట్ చేస్తే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, బి అనేది మనం అసలు తీసుకోలేదు కాబట్టి బి ఈజ్ నాట్ ఫౌండ్ అని చెప్పి మనకు ప్రింట్ అవుద్ది, ఎర్రర్ అనేది వస్తుంది. అప్పుడు ఏం చేయాలి అంటే ట్రై బ్లాక్ అనేది యూజ్ చేసినప్పుడు టెర్మినేట్ అవ్వదు. ఇట్లా చేసినప్పుడు టెర్మినేట్ అవ్వద్దు, డిలీట్ అవ్వచ్చు. అట్లా టెర్మినేట్ అవ్వకూడదు అంటే ట్రై బ్లాక్ ఎర్రర్ హ్యాండ్లింగ్ బ్లాక్ అనేది మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ట్రై బ్లాక్ అనేది తీసుకున్నాం. ఇక్కడ ఏంటి ప్రింట్ బి అనేది చేస్తున్నాం. ఇక్కడ ఏంటి ఇక్కడ ఎర్రర్ ఉంటే కనుక ఎక్సెప్ట్ బ్లాక్ అనేది రన్ అవ్వి ఎర్రర్ అని చెప్పి మనకు అవుట్పుట్లో ప్రింట్ అవుద్ది. ఇక్కడ ఎర్రర్ ఉన్నా లేకపోయినా ఆల్వేస్ ఫైనల్లీ అనేది ఆల్వేస్ ప్రింట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎర్రర్ అని ఉంది, మనకి ప్రోగ్రాంలో ఎర్రర్ ఉంది. అక్కడ ఏమవుద్ది ఎక్సెప్ట్లోకి వచ్చి ఎర్రర్ అనేది ప్రింట్ అవుద్ది అండ్ ఫైనల్లీ ఆల్వేస్ అని కూడా ప్రింట్ అవుద్ది. ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది ఎర్రర్ ఆల్వేస్ అని చెప్పి మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుద్ది. సపోజ్ అలానే ఇక్కడ ట్రై బ్లాక్లో ఎర్రర్ అనేది లేదు. ఎర్రర్ లేనప్పుడు ఏమవుద్ది ఈ ట్రై బ్లాక్ ప్రింట్ అవుద్ది, ఎల్స్ బ్లాక్ ప్రింట్ అవుద్ది, అలానే ఫైనల్లీ కూడా ప్రింట్ అవుద్ది. ఫైనల్లీ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ కూడా ప్రింట్ అవుద్ది. 3 బ్లాక్స్ కూడా ప్రింట్ అవుతాయి. ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది బి నో ఎర్రర్ ఆల్వేస్ అని చెప్పి మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుద్ది. అండ్ అలానే మనం ఎర్రర్ నేమ్స్ని కూడా రాసుకోవచ్చు. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ప్రోగ్రామ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రై బ్లాక్స్ తీసుకున్నప్పుడు ఎక్సెప్ట్ బ్లాక్ అనేది కన్ఫర్మ్గా తీసుకోవాలి. అదే ట్రై బ్లాక్ అనేది తీసుకోకుండా ఎక్సెప్ట్ బ్లాక్ అనేది వర్క్ అవ్వదు. అండ్ అలానే ఎక్సెప్ట్ మనకి ప్రోగ్రామ్ తగ్గట్టు ఎక్సెప్ట్ బ్లాక్స్ అనేవి మనం ఎన్నైనా తీసుకోవచ్చు, ఎన్నైనా యూజ్ చేయొచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ట్రై బ్లాక్లో మనం ఏం ప్రింట్ చేస్తున్నాం A+50. ఇక్కడ ఏంటి మనకి ఎర్రర్ అనేది వస్తుంది అంటే ఇక్కడ ఏమవుద్ది ఎక్సెప్ట్ బ్లాక్ అనేది రన్ అవుద్ది, టైప్ ఎర్రర్. ఇక్కడ ఏంటి టైప్ ఎర్రర్ అండ్ వాల్యూ ఎర్రర్ అని చెప్పి మనం 2 ఎర్రర్స్ అనేవి తీసుకున్నాం. ఇక్కడ ఎక్సెప్ట్లోకి వెళ్తుంది, ఎక్సెప్ట్ బ్లాక్ అనేది రన్ అవుద్ది. టైప్ ఎర్రర్ అయితే టైప్ ఎర్రర్ అని ప్రింట్ అవుద్ది, అలానే వాల్యూ ఎర్రర్ అయితే వాల్యూ ఎర్రర్ అని చెప్పి మనకి ప్రింట్ అవుద్ది. ఇక్కడ ఏంటి మనకి అవుట్పుట్లో టైప్ ఎర్రర్ అని చెప్పి వచ్చింది. ఎందుకు అంటే ఇక్కడ ఏ డేటా టైప్ అయితే ఆ డేటా టైప్తోనే మనకి రన్ అవుద్ది, ఎగ్జిక్యూట్ అవుద్ది. ఒక స్ట్రింగ్ డేటా టైప్, ఇక్కడ ఏం తీసుకున్నాం స్ట్రింగ్, ఇంటీజర్. ఈ 2 డేటా టైప్స్ అనేవి ఒక డేటా టైప్ ఇంకో డేటా టైప్తో మనకి కాన్కాటనేషన్ అనేది జరగదు. ఏ డేటా టైప్లో ఆ డేటా టైప్లో తీసుకుంటేనే జరుగుతుంది. దీనివల్ల మనకి యూజ్ ఏంటి అంటే మనం సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు, ఒక కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు అక్కడ ఎర్రర్ వచ్చిందని చెప్పి ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ని యూజ్ చేసుకుని ఎర్రర్స్ని హ్యాండిల్ చేస్తుంది. ఎర్రర్ని హ్యాండిల్ చేసుకుని మనకి ఎర్రర్ వచ్చిందని చెప్పి మనకి ప్రింట్ చేస్తుంది, అవుట్పుట్లో ఎర్రర్ అని చెప్పి మనకి ప్రింట్ చేస్తుంది. అంతే తప్ప మనం అక్కడ డేటా కోడ్ అనేది టెర్మినేట్ అవ్వదు. సో మనకు అక్కడ ఎర్రర్స్ వచ్చినప్పుడు అట్లా మనం త్వరగా రిట్రీవ్ చేసుకోవచ్చు. ఎర్రర్ హ్యాండ్లింగ్ని యూజ్ చేసుకోవడం వల్ల ఎర్రర్ అనేది వచ్చినప్పుడు మనం ఈజీగా రిట్రీవ్ చేసుకో. అండ్ అలానే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్యూచర్లో ఏదైనా ఎర్రర్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడు ఈ బ్లాక్స్ని యూజ్ చేసుకుని ఈ ట్రై బ్లాక్లో ఆ రిస్కీ కోడ్ని ఎంటర్ చేసినప్పుడు ఆ ఎర్రర్ని హ్యాండిల్ చేసుకుని మనకి ఈజీగా ఎర్రర్స్ని రిట్రీవ్ చేసుకోవడానికి యూజ్ అవుద్ది. దిస్ ఈజ్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ఎర్రర్ హ్యాండ్లింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.